మాజీ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అతనిలోని ఫ్రస్ట్రేషన్ బయటపెడుతుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్ మీద ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని, జైలుకు వెళ్లక తప్పదని తెలిసే అలా మాట్లాడుతున్నారన్నారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కల్వకుంట్ల ఫ్యామిలీ చేయని మోసాలు లేవన్నారు. జైలు కంటే ఎర్రగడ్డనే బెటర్ అని, ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్లాలని ఇలా మాట్లాడుతున్నారంటూ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆశలు పెట్టుకొని ఎన్నో కలలు కానీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు, ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి పాపం ఎన్నో ఆశలతోటి ఆయన ఎదురు చూస్తే సడన్గా ఈరోజు ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఆయన ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే, ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా, కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి. రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లైనా ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లయినా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, ఆయన మెంటల్గా స్టేబుల్ లేడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎర్రగడ్డకు పంపించాలని, జైలుకి పంపే బదులు జైలు కన్నా ఎర్రగడ్డ బెటర్ అవుతుంది. ఇప్పటికే అక్క చెప్పింది, చెల్లె చెప్పిందట, అన్న చాలా కష్టంగా ఉన్నదన్న, ఫ్యాన్ కూడా లేదు, ఎండాకాలం చచ్చిపోతున్నా, చాలా ఇబ్బంది ఉందంటే, అరే అక్కడ ఎర్రగడ్డ ఆ జైలు ఇంత కష్టం ఉందట, మరి దీనికన్నా ఎర్రగడ్డలో బెటర్, కనీసం అక్కడ ఫ్యాన్ అన్న ఉంటుందని ఎర్రగడ్డలో జాయిన్ కాదందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.